తిరిగాయి. బీజేపీకి అనూహ్యంగా రాజీనామా చేసిన మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై సొంతంగా సరికొత్త ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. 2031 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన ఆయన దానికి ముందడుగుగా వి ద లీడర్స్ అనే వినూత్న ఉద్యమాన్ని ప్రారంభించారు. తమిళనాడు ప్రజల హక్కుల కోసం రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకే ఈ ఉద్యమమని ఆయన స్పష్టం చేశారు. అన్నామలై ఇచ్చిన ఈ పిలుపునకు క్షేత్రస్థాయిలో ఊహించని రీతిలో భారీ స్పందన లభిస్తుంది. పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు ఈ ఉద్యమానికి మద్దతుగా తరలివస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభమైన ఆన్లైన్ లింక్ రిజిస్ట్రేషన్ల ద్వారా కేవలం గత 24 గంటల్లోనే దాదాపు 14 లక్షల మంది వెబ్సైట్లో సభ్యులుగా చేరడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. తన సరికొత్త ప్రయాణంలో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఆశయాలను ఆయన పదే పదే ప్రస్తావించారు. రాజకీయాల్లోకి మేధావులు, నిపుణులు రావాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఇక తన రాజీనామాకు గల కారణాలను కూడా అన్నామలై బహిర్గతం చేశారు. తమిళనాడు గుర్తింపు, సాంస్కృతిక వారసత్వ విషయాల్లో బీజేపీ అధిష్టానంతో తనకు తీవ్ర విభేదాలు వచ్చాయని ఆయన అంగీకరించారు. ఏడాదిన్నరగా ఎంతో ఓపికతో భరించారని, ఇకపై టీవీకే, డీఎంకే, అన్నా డీఎంకే తరహాలోనే బీజేపీని కూడా ఒక సాధారణ ప్రత్యర్థి పార్టీగానే చూస్తారని స్పష్టం చేశారు. అంతేకాదు సాంప్రదాయ రాజకీయాలకు ముగింపు పాడుతూ రాబోయే 2029 పార్లమెంట్ ఎన్నికల్లో తమ వి ద లీడర్స్ ఉద్యమం తరపున అభ్యర్థులను బరిలోకి దించుతామని అన్నామలై సంచలన ప్రకటన చేశారు.